ఈరోజు అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు. ఈ రోజుని ప్రతి సంవత్సరం రాష్ట్రీయ ఏక్తా దివస్గా జరుపుకుంటాం. నేషనల్ యూనిటీ డే. ప్రధాని మోడీ గారు ఈరోజు గుజరాత్లోని ఏక్తా నగర్, ఎక్కడైతే 182 మీటర్స్ హై అంటే చాలా పొడవైన స్టాచ్యూ సర్దార్ పటేల్ గారిది గుజరాత్లో ఏక్తా నగర్లో ఏర్పాటు చేశారో అక్కడ ఆయన ఉపన్యాసం ఇచ్చారు. మనందరికి తెలుసు సర్దార్ పటేల్ గారిని మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం, ఉక్కు మనిషి అని పిలుస్తుంటాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో అనేక ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఏకీకృతం చేయడానికి ఆయన చేసిన కృషి మరవలేంది. ముఖ్యంగా దాదాపు 560 సంస్థానాల్ని ఆయన భారతదేశంలోకి విలీనం చేయగలిగారు. దీనిలో ఆయన క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఫాలో అయ్యారు. ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి గుజరాత్లోని ఏక్తా నగర్లో భారత ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ, సర్దార్ పటేల్ కాశ్మీర్ని అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ని ఎలా భారతదేశంలో విలీనం చేశారో అదే విధంగా విలీనం చేద్దామన్నారు. కానీ నెహ్రూ గారు ఒప్పుకోలేదు. నెహ్రూ గారు ఒప్పుకోకపోవడం వల్ల చాలా తప్పిదాలు జరిగాయి. కాశ్మీర్కి ఒక సపరేట్ రాజ్యాంగం, సపరేట్ ఫ్లాగ్, ఇవన్నీ కూడా నెహ్రూ గారి వల్లే వచ్చాయి. అవి లేకుండా ఉంటే ఇన్ని కష్టాలు కాశ్మీర్ ఫేస్ చేసేది కాదు, భారతదేశం ఇన్ని టఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేసేది కాదన్నట్లు మోడీ గారు ఈరోజు పెద్ద స్పీచ్ ఇచ్చారు.